పేరు డాక్టర్ సదానందం అండి. నేను వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇది సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఇది 1990లో ఈ ల్యాండ్ పర్చేజ్ చేశాము. ఆవుల సాంబశివరావు లోకాయుక్త వారి మిస్సెస్ వాళ్ళ కూతురు పేరు మీద ఉన్న ల్యాండ్ ఇది. వాళ్ళు మాకు ఇచ్చే ముందు వారు ఒక గవర్నమెంట్కు ఒక లెటర్ రాశారు. ఏమని, ఈ ల్యాండ్ నేను అమ్ముతున్నాను, గవర్నమెంట్కి అవసరం ఉంటే ఇది తీసుకోవచ్చు అని. గవర్నమెంట్ ఏమో ఇచ్చిందంటే మాకు అవసరం లేదు, మీరు అమ్ముకోవచ్చు అని ఆయనకు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చిన తర్వాత ఆవుల సాంబశివరావు గారు మా సొసైటీ సిఎట్ హౌసింగ్ సొసైటీ అంటే ఇక్కడ యూసుఫ్గూడలో ఉంది కదండి ట్రైనింగ్ కాలేజ్, ఎంఎస్ఎంఈ అని ట్రైనింగ్ కాలేజ్. అందులో ఎంప్లాయీస్ అందరు కలిసి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని పర్చేజ్ చేసింది. 21 ఎకరాల 40 గుంటలు పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత వారే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఆవుల సాంబశివరావు గారు. చేసిన తర్వాత మళ్ళీ మేము అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఉండే, ఇప్పుడు హెచ్ఎండి ఎట్లా అంటున్నామో అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఉంది. వారికి మేము అప్లై చేశాము. మాది ఇక్కడ ల్యాండ్ ఉంది, మేము ఇలా సొసైటీ వాళ్ళము ప్లాటింగ్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు డెవలప్మెంట్ చేసుకోవడానికి. అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు ఏమంటే ఫస్ట్ 1000 గజాలు 500 గజాలు లెక్క చేశారు. పెద్ద పెద్ద ప్లాట్స్ ఉండే వరకు ఎంప్లాయీస్ పర్చేజ్ చేయలేకపోయారు, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఎంప్లాయీస్ కదా. అందు గురించి మళ్ళీ వాటిని పర్మిషన్ అప్పటికి భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంటే మళ్ళీ హుడా అయింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఇది హుడా అయింది. హుడాకు మళ్ళీ మేము కొత్త లేఅవుట్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు డెవలప్ చేసుకోండి, రోడ్స్ అవన్నీ ఫామ్ చేసుకొని డెవలప్ చేసుకోండి పర్మిషన్ ఇచ్చారు. 1992లో పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేమంతా లేఅవుట్ చేసి రోడ్స్ అన్ని లేఅవుట్ చేసేసి 220, 200, 260 అట్లా ప్లాట్స్ లేఅవుట్ చేసి పార్కులు ప్లేస్లో ఒకటి ఇక్కడ 2 ఎకరాల 30 గుంటలు ఇక్కడ మేము బఫర్ జోన్ వస్తుందని అక్కడ వదిలేసాం. ఇప్పుడు అక్కడ లారీలు ఉన్నాయి కదా, అక్కడ వదిలేసాం. తర్వాత అక్కడ ఒక పార్కు 1400 గజాలు అక్కడ వదిలేసాం. అక్కడ వదిలేసిన పార్కుకు అక్కడ కబ్జా అయిపోయింది, మొత్తం ఇల్లు కట్టుకున్నారు. ఈ విధంగా మొత్తం ఇది చేసేసి అందరు రిజిస్ట్రేషన్ చేసాం. రిజిస్ట్రేషన్ చేసి 1992 నుండి రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాం. అందరు రిజిస్టర్ కొందరు ప్లాట్ అటు సైడ్ ఉన్న వాళ్ళు ప్లాట్ కట్టుకున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఏంటంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో కట్టుకుందామనే ఉద్దేశంతో అలా పెట్టుకున్నారు. దాని తర్వాత 2005లో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఒక జియో ఇష్యూ చేశారు. ఏమని, ఎఫ్టీఎల్ చెరువులో ఉన్నదంగా ఎఫ్టీఎల్ మార్క్ చేయండి అని. అప్పుడు ఎఫ్టీఎల్ ఈ 14, 16 సర్వే నెంబరు ఎఫ్టీఎల్గా మార్క్ చేశారు. మాది మార్క్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళు డబ్బున్న మనుషులు కదా, డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎఫ్టీఎల్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎఫ్టీఎల్ లేనిది ఇది సున్నం చెరువు, దీన్ని పక్కన ఇది చూడండి, సున్నం చెరువు ఎంత దూరం ఉంది, మేము ఎంత దూరం ఉన్నాం, అక్కడ ఎంత దూరం ఉంది చూడండి. ఆ సరౌండింగ్ ఉన్న అవన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. హైకోర్టు స్టేటస్ కో ఇది ఏంటంటే ఎటువంటి కూల్చివేతలు ఏది చేయకూడదు, వీళ్ళకి ఎఫ్టీఎల్ ఇదంతా మార్కింగ్ చేయాలి, సరే కరెక్ట్ చెరువు ఎక్కడ ఉంది సర్వే చేసి చెరువు మార్కింగ్ చేయాలి అని స్టేటస్ కో ఇచ్చింది. ఈ స్టేటస్ కోను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. 6 గంటలకు వచ్చేసి ఇంత దౌర్జన్యంగా ఎవరి సామాన్లు ఏమి తీసుకోకుండా అన్నీ కూల్చేశారు. ఇంతకుముందు ఒక 2024 సెప్టెంబర్ 8 నాడు కూడా ఇట్లానే వచ్చేసి ఇక్కడ నిర్మాణం చేసిన బిల్డింగ్ను కూడా కూల్చేశారు. 4 అంతస్తుల బిల్డింగ్, అదంతా పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మాకు ఎటువంటి నోటీస్ లేదు. వాళ్ళు ఏమంటారంటే కబ్జా చేశారు. మేము కబ్జా చేయలేదు, మా దగ్గర అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1956 నుండి మా దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లోకి వీళ్ళు చొచ్చుకొచ్చేసి ల్యాండ్ గ్రాబర్స్ కన్నా ఎక్కువగా వీళ్ళు మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారండి.
ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరుగుతున్నాము, అందరికి వెళ్తాము. గాంధీ ఎమ్మెల్యే గారు అన్నారు, అల్లాలా చేస్తారు, మీరు కరెక్ట్గా మీరు జెన్యూన్ ఉన్నారు, మీకు జస్టిస్ జరుగుతుంది, మీరు కంగారు పడకండి అని ఆయన ధైర్యం చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.